ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, పెళ్లి ఏ ఆటంకం లేకుండా అనుకున్న ప్రకారం ముహూర్త సమయానికే జరిగింది. మీ చేతుల మీదుగా ఈ బాధ్యతని తీసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు చాలా సంతోషం అక్క. లహర్ని అత్తవారింటికి పంపడంతోనే మా బాధ్యత పూర్తయిందని అనుకోవడం లేదు ఆనంద. ఈ ఇంటి క్షేమం, ఈ ఇంటి గౌరవ మర్యాదలన్నింటినీ కాపాడాల్సిన అత్యున్నత బాధ్యత కుటుంబంలో పెద్దవాళ్ళగా మా మీద ఉంది. దానికి మేమెప్పుడూ కట్టుబడే ఉంటాం. పెళ్లి తనతో పూర్తయిపోయింది. ఇక ఈ ఇల్లు సంగతే మిగులుందానందా. అన్నీ చక్కబెడితే కాని ఈ ఇంటికి పట్టిన దిష్టి వదిలిపోదు. పెళ్ళిళ్ళు కదక్కా, 10 మంది కళ్ళు పడకుండా ఉంటాయా? దిష్టి తీయించుకుంటే సరిపోతుంది. ఇది గుమ్మడికాయతో వదిలే దిష్టి కాదు ఆనంద. నీ కోడలతో వదలాల్సిన దిష్టి వదిలిస్తాను. భగవంతుడా, సమయానికి ఆ ఇంజెక్షన్ సంపాదించగలిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ప్రకాష్ గారి మూలంగా ఈ పెళ్ళి ఆగిపోయేది. ఈ ఇంటి గౌరవం కాపాడుకునే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ తండ్రి. ఏంటన్నయ్య ఇది? నిన్ను ఇలా చూడాల్సి రావడం నాకు చాలా బాధగా, కష్టంగా ఉందన్నయ్య. తన బండారం బయట పెట్టి ఆ ఇంట్లో సుడిగుండాలు సృష్టిద్దామనుకుంటే నీకు ఇలా పెరాలసిస్, స్ట్రోక్ రావడం ఏంటన్నయ్య? అసలు నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏం లేదు మేడం. ఈ స్ట్రోకు మీ అన్నయ్య మీద మెడికల్ అటాక్ జరగడం వల్ల వచ్చింది. మెడికల్ అటాకా? అవును మేడం. మీ అన్నయ్య కాళ్ళు చేతులు పనిచేయకుండా ప్రాణం తీయని పాయిజన్ అటాక్ చేశారు. అది కూడా ఇంజెక్షన్ రూపంలో. ఆ ఇంజెక్షన్ తాలూకు ఎఫెక్ట్ కొద్ది కాలం ఉంటుంది. అంతవరకు మెడిసిన్ వాడితే సరిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకొచ్చి వాడండి. ఏంటన్నయ్య ఇది? ఇదంతా ఎవరు చేసుంటారు? ఏంటన్నయ్య ఏదో చెప్తున్నావు? చేసింది ఎవరో చెప్తున్నావా? ఎవరు? శరణ్యానా? ఓ, లహరి మర్దల్ని కాపాడుకోవడానికి ఆ శరణ్య వదిలిన అస్త్రం అన్నమాట ఈ మెడికల్ అటాక్. అన్నయ్య, నువ్వు నర్వస్ కాకు. నువ్వు చెయ్యాలనుకున్నది నేను పక్కాగా చేసి తీరుతాను. ఆ శరణ్యని విడిచిపెట్టను, ఆ ఫ్యామిలీని వదలను.
శరణ్య, బలంగా టార్గెట్ చేస్తున్నానే నిన్ను. ఇంకా నా నుంచి తప్పించుకోలేవు. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఓ, ఛాలెంజ్లో ఓడిపోతారేమోనని ఒప్పుకోవడానికి వచ్చారా? లేదు కోడలా, గెలవబోతున్నాను అని గుర్తు చేయడానికొచ్చాను. ఏంటలా చూస్తున్నావు? లహరి అత్తారింట్లో అడుగు పెట్టేసింది, అయినా ఈ ఆనంద భైరవి ఇంకా ఏం చేయడం లేదు, ఇంకేం చేస్తుందని రిలాక్స్ అయిపోతున్నావా? హే పిచ్చి పిల్ల, ఆనంద భైరవి ఇక్కడ. గుర్తు పెట్టుకో, లగేజ్ సర్ది పెట్టుకో, ఓకే? ఈవిడ మాట తీరు, కాన్ఫిడెన్స్ జోరు చూస్తా ఉంటే నీ నెత్తి మీద బలంగానే పిడుగు పడబోతా ఉండదని వాతావరణ శాఖ వార్తలు చెప్తున్నట్టు లేదు? అమ్మా, ఆవిడ అరుపులకి నేను బెదిరిపోను. అంతిమ విజయం నాదే. అది అంతిమ విజయమో అంతిమ యాత్రో చివరి క్షణం గడిచే వరకు తెలియదులే అమ్మీ. అమ్మా, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఇక్కడికి వచ్చారు? ఎవరు కావాలి? విశాల్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. విశాల్ గురించా? అవును మేడం, అతను కొద్ది కాలంగా మిస్ అయ్యాడు. డాక్టర్ విశాల్ గారు మిస్ అయ్యారన్న సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలుస్తోంది ఇన్స్పెక్టర్ గారు. అతను మిస్ అయిన రోజు చివరిగా ఈ ఇంటికే వచ్చాడని మాకు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి. సో వాటి ప్రకారంగా విశాల్ అనే డాక్టర్ని ఈ ఇంట్లో వాళ్ళే ఏదో చేసుంటారని మాకు అనుమానంగా ఉంది.